హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కోత మొదలైందా, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదా, మన పోర్ట్ఫోలియోస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే జీరో బ్రోకరేజ్ అలాగే ఇప్పుడు డిస్కౌంటెడ్ బ్రోకరేజ్తో చాలామంది మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం కదా. ఇక నుంచి జీరో బ్రోకరేజ్ అనే కాన్సెప్ట్ ఉండదా? సో ఆ విషయాల గురించి చూద్దాం. ఏంజల్ 1 హ్యూజ్గా ఫాల్ డౌన్ అయింది ఈరోజు. దానికి రిలేటెడ్ మ్యాటరే అనమాట. దీనికి సంబంధించి జీరోదా సిఇఓ గారు చేసిన కామెంట్స్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అసలు ఇంతకీ సెబీ ఏం యాక్షన్ తీసుకుంది అనేది చూద్దాం. విండ్ ఫాల్ ట్యాక్స్ అప్డేట్ గురించి చూద్దాం. అది ఫర్దర్గా మన మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే సిడిఎస్ఎల్కి సంబంధించిన బోనస్ ఇష్యూ, ఆ విషయాల గురించి చూద్దాం. ఇంకొక పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది, అదేంటో చూద్దాం. బిఎస్ఈ గురించి కూడా చూసేద్దాం. అలాగే స్కామ్ అన్నారు కదా, అదానీ స్కామ్ అని చెప్తే మనం ఏమనుకున్నాం, అది హిండన్బర్గ్ స్కామ్, అదానీ ఇది కాదని చెప్పి అనుకున్నాం. నేను నా వ్యక్తిగతంగా అదానీ పోర్ట్స్లో 412 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవడం అనేది జరిగింది. ఆ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే మీలో చాలామంది కూడా కొనుక్కున్నట్టున్నారు కదా. అదానీ హిండన్బర్గ్ స్కామ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది, అదేంటో చూద్దాం. అలాగే హుందాయ్ ఐపీఓలోకి వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఈ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వ్యూ పోస్ట్ చేయండి అని అడుగుతుంటారు కదా. అయితే ఏంటంటే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు అలాగే ఆపర్చునిటీ కూడా ఉండాలి కదా, రెండు ప్యారలల్గా జరగాలి కదా. అయితే ఏంటంటే ఈరోజు మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రిలయన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పాను. అలాగే మార్కెట్ ఓపెనింగ్ చాలా హై లెవెల్లో ఓపెన్ అయ్యి పాజిటివ్గా ఉన్నప్పుడు, అంటే 24,200 ఆ అరౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మీకు వ్యూ పోస్ట్ చేయడం అనేది జరిగింది. 24,124కి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరిగింది. మనం పోస్ట్ చేసిన విత్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్లోనే అది వెళ్ళిపోయింది. మనం చెప్పిన లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. మొదటి వ్యూ అలా ఉంది. అలాగే మనం అనుకున్న రెండో వ్యూ అనేది ఇంకా డౌన్కి అనుకున్నాం, కానీ రెండో వ్యూ వర్కౌట్ అవ్వలేదు. కానీ మొదటి వ్యూ అయితే కనుక వర్కౌట్ అయింది కదా. దగ్గరగా ఏంటంటే మనకి 90 పాయింట్స్ దాకా, అట్లీస్ట్ 80 to 90 పాయింట్స్ దాకా ఏంటంటే వ్యూ అనేది వర్కౌట్ అయ్యింది. అబ్జర్వ్ చేయగలరు. అలాగే రెండో వ్యూ అనేది మనకు వర్కౌట్ అవ్వలేదు, ఇన్ ఫేవర్గా వెళ్ళింది అది. అది కూడా మీరు చూశారు కదా, 60 పాయింట్స్ ఆడ్ అనుకుంటా కదా, అది 60 పాయింట్స్ ఆడ్ మనకి ఇన్ ఫేవర్గా వెళ్ళటం అనేది జరిగిందనమాట. నేను అవైలబిలిటీ ఉండి ఆపర్చునిటీ ఉండి మార్కెట్లో మనకి రిస్క్ రివార్డ్ రేషియో సరిపోతుంది అని అన్నప్పుడు ఏంటంటే నేను వ్యూ అనేది పోస్ట్ చేస్తాను. అయితే కొత్త వాళ్ళు, స్టాక్ మార్కెట్కి కొత్త వాళ్ళు, అలాగే మన గ్రూప్ కొత్త వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఒక 6 months అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా అబ్జర్వ్ చేసి ఆ వ్యూస్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి, మీకు కూడా అనుభవం వస్తుంది అని చెప్పి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూగా ర్యాలీ అవుతూ ఉంది. అయితే ఏంటంటే హై లెవెల్లో ఓపెన్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అలాగే ఏంటంటే మనకి కొన్ని స్టాక్స్, నిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఏంటంటే డౌన్ సైడ్, కొన్ని అప్ సైడ్ వెళ్ళటం వల్ల ఏంటంటే వోలటాలిటీ ఉంది. అలాగే రిలయన్స్ డిప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో పైకి వెళ్తుంది, ఫర్దర్గా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రెండింటిని క్లబ్ చేసి నిఫ్టీని ఏంటో చెప్తాను. ఇంతకీ హెచ్డిఎఫ్సికి ఉన్న పాజిటివ్ న్యూస్ ఏంటో చూసే ముందు రిలయన్స్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి సార్, రిలయన్స్కి ఉన్న థ్రెట్ ఏంటంటే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్కి సంబంధించి క్రూడ్ మీద హైక్ చేశారు. 3,250 per ton ఉండేది 6,000 per ton చేశారు. ఇలా పెంచడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే క్రూడ్ ఆయిల్లో ఉన్న వోల్టాలిటీని బేస్ చేసుకొని కంపెనీలు ఎంత గెయిన్ చేస్తాయి అనేది చూసుకొని, అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటంటే సడన్ గెయిన్స్ మీద వచ్చే ట్యాక్స్, వాటి మీద విధించే ట్యాక్స్ అనమాట. అంటే నిజంగా లాభాలు వస్తేనే వేస్తారు. కాకపోతే ఏంటంటే ఇలా పెంచడం వల్ల కంపెనీ ఎఫెక్ట్ అవుతుందా అంటే అవుతుంది, కానీ రిలయన్స్ లాంటి కంపెనీలు హెడ్జింగ్ చేసుకుంటాయి. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే టెంపరీగా 1-2 days రిలయన్స్ని నెగిటివ్గా మార్కెట్ తీసుకోవచ్చు, అంతే అనమాట. అలాగే డీజిల్, ఏటీఎఫ్, పెట్రోల్ వాటి మీద ట్యాక్స్ ఏం వేయలేదు, ఇది అబ్జర్వ్ చేయండి. మహా అయితే హార్డ్లీ 1-2 days అంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ నెగిటివ్గా మారచ్చు, మారకపోవచ్చు కూడా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రిలయన్స్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ అయితే ఏంటంటే రిలయన్స్ కన్నా హెవీ వెయిట్ స్టాక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే
సో చూడండి, దానికి సంబంధించిన పాజిటివ్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ సో ఎఫ్ఐఎస్ ఏంటంటే స్టేక్ని తగ్గించుకుంటా వెళ్తున్నారు. అలాగే ఏంటంటే దానివల్ల ఏంటంటే ఈ ఎంఎస్సిఐలో ఏంటంటే వెయిటేజ్ పెంచుకునే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లోస్ పెరగచ్చు. ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్ అనమాట. ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటే గ్లోబల్ ఇండెక్స్. గ్లోబల్ ఇండెక్స్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. మీలో చాలామందికి తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిటెడ్ కాబట్టి ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. ఇంకా ఫర్దర్గా పాజిటివ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్ నెగిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఏమో డౌన్ ఉంది. అలా ఏంటంటే మిక్స్డ్గా ఉంది. అలాగే కంటిన్యూగా చాలా ర్యాలీ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కింద నుంచి లాంగ్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెయిట్ చేయాల్సిన సమయంగా నేను చెప్తాను. సో ఏ మాత్రం డౌన్ సైడ్ వెళ్తుంది, రీట్రేస్మెంట్ వెళ్తుందన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి పడితే దడేలిన 23,796కి వచ్చే ప్రమాదం ఉంది. వస్తుంది అని నేను అనలేదు, ప్రమాదం ఉంది. వస్తుందా లేదా అనేది రన్నింగ్లో చూసి చెప్తాను. ఎందుకంటే రన్నింగ్లో మూమెంట్ అంటే రేపటి మార్కెట్ ఉందనుకోండి, రేపు మార్కెట్ గ్లోబల్ క్యూస్ ఏంటి, మన మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, మనకున్న ప్లస్ మైనస్ ఏంటి, క్యాండిల్ యొక్క మూమెంట్ ఏంటి, దాన్ని క్లబ్ చేసి చూడాలన్నమాట. స్టాటిక్గా యూట్యూబ్లో మన సోషల్ మీడియాలో ఇక్కడ డిస్కస్ చేసుకున్నాయి మార్కెట్లో పనిచేయవని మీలో చాలామందికి తెలుసు. అందువల్లే నేను మార్కెట్లో ఆపర్చునిటీ ఉన్నప్పుడు, అవైలబిలిటీ ఉన్నప్పుడు, నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు మీకు ఎంతో కొంత అప్డేట్ ఇచ్చి మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి మన ఛానల్ మీకు పనికొస్తుంది అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే పనిగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరూ కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే హిండన్బర్గ్ అదానీ స్కామ్ అంటే అది కాస్త ఏంటంటే హిండన్బర్గ్ మీదకి వెళ్ళిపోయింది. సో చాలాసార్లు మనం గతంలో కూడా మెన్షన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, గుర్తుందా? సో హిండన్బర్గ్ స్కామ్ అని. వాళ్ళు చేశారని కాదు, వీళ్ళు చేయలేదని కాదు, ఓవరాల్గా వాళ్ళు ఎవిడెన్స్ చూపించలేకపోయారు కాబట్టి సెబీ నుంచి ఏంటంటే షోకాజు వచ్చింది, నోటీస్ వచ్చిందనమాట వాళ్ళకి. ఆ విషయం మనకి వాళ్ళు చెప్తున్నారనమాట హిండన్బర్గ్ వాళ్ళు. అది ఒక అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. సెబీ ఏంటంటే ఇంకొక సర్క్యులర్ పాస్ చేసిందనమాట. సో అన్ని మెంబర్స్కి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ యూనిఫామ్గా వేయాలి అని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే బ్రోకర్స్కి అంటే స్టాక్ బ్రోకర్స్కి అంటే బ్యాంక్స్కి వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం అనమాట. అయితే బీఎస్సీ సిడిఎస్ఎల్కి మాత్రం బెనిఫిట్ అవుతుంది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఓవరాల్గా సో బీఎస్సీ సిడిఎస్ఎల్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పొచ్చు. బ్రోకర్స్కి అలాగే మన ట్రేడర్స్ కూడా నెగిటివ్ న్యూస్. ట్రేడర్స్కి ఎలా నెగిటివ్ న్యూసో నేను చెప్తాను. చూడండి సార్, ఈ జీరో బ్రోకరేజ్ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే సో ఇప్పటిదాకా బాగా బ్రోకింగ్ కంపెనీలని బాగా ఎంజాయ్ చేశాయన్నమాట. అయితే ఇప్పుడు సెబీ తీసుకున్న సర్క్యులర్తో ఏంటంటే సో ఈక్విటీ మార్కెట్లో ఇప్పుడు దాకా ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని కొనసాగించడం అనేది కష్టం. F&O ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి దాని మీద వచ్చే లాభంతో ఏంటంటే ఈ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఈక్విటీ డెలివరీ ఫ్రీ అనే ఆఫర్తో ఏంటంటే నాళ్ళు పబ్బం గడిపారు. కానీ సో F&Oకి ఛార్జెస్ అన్నా పెంచాలి, లేదా ఈక్విటీ డెలివరీకి కూడా ఛార్జెస్ వసూలు చేయాలి. కాబట్టి జీరో బ్రోకరేజ్ కాన్సెప్ట్ అనేది ఉండదు. సో కాబట్టి ఆ ఎఫెక్ట్ కంపెనీల యొక్క లాభం మీద పడుతుంది కాబట్టి వాళ్ళు వేసుకోరు కదా, అంటే నష్టపోరు కదా, వాళ్ళు మన మీద వేస్తారు. కాబట్టి ఈ బ్రోకింగ్ కంపెనీస్ అయిన ఏంజల్, జెరోదా వీళ్ళందరూ కలిసి రేట్లు పెంచడం, ఏదైనా F&O రేట్లు పెంచడం, లేదా ఈక్విటీ డెలివరీకి జీరో ఉంది చూసారా దాన్ని ఎత్తేయటం, ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేస్తారు. ఆ విషయమే మన జీరోదా CEO అయిన నితిన్ కామత్ గారు చెప్తున్నారనమాట. సో ఈరోజు ఏంజల్ 1 బాగా పడిపోయింది కదా, దానికి కారణం కూడా అదే అనమాట. ఈ సెబీ సర్క్యులర్ పాస్ చేస్తే సో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అని అంటే ఏంజల్ 1 లాంటి బ్రోకర్లే కదా. కాబట్టి వాళ్ళ రెవెన్యూ మీద ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రాఫిట్ల మీద ఇంపాక్ట్ అవుతుంది. దానివల్లే స్టాక్ పడిపోయిందనమాట. అది ఏంజల్ 1కి సంబంధించిన అప్డేట్. చూడండి, అలాగే సిడిఎస్ఎల్కి సంబంధించి బోనస్ ఈరోజు మనకి అప్డేట్ వస్తుంది అనుకున్నాం కదా, వచ్చింది. సో 1:1 అనమాట. అంటే బోనస్ ఎలా ఇస్తున్నారంటే ఒక షేర్ ఉంటే మీకు ఇంకొక షేర్ అదనంగా వస్తుందన్నమాట. కానీ స్టాక్ ఎందుకు 2% పడిపోయింది? సో బిగినర్స్ అర్థం చేసుకోవాల్సింది ఇదే. సో సోషల్ మీడియా మాయలో పడద్దు. ఏంటంటే బోనస్ అనగానే చాలామంది ఏంటంటే మనీ రెట్టింపు అవుతాయి అనుకుంటారు. అలా ఏమి ఉండదు. మీరు చూడండి, షాప్కి వెళ్ళి 2 కేజీల కేక్ ఒకటి కొన్నా ఒకటే, 1 కేజీ కేకులు 2 కొన్నా ఒకటే. వెయిట్ ఏమన్నా మారిద్దా? 2 కేజీ కేక్ ఒకటి ఉంది, కవర్లో పెట్టి తీసుకుపోయాం, అదైనా సేమ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 1 కేజీ అలా తీసుకెళ్ళిపోయాము, 2 కేజీయే 1 కేజీగా 2 ప్యాకెట్లు తీసుకెళ్ళాము, అది కూడా సేమ్ వెయిటే ఉంటుంది కదా. సో బోనస్ కూడా అంతే అనమాట. ఈ బోనస్లు, డివిడెంట్లు, స్ప్లిట్లు ఏంటంటే
సో మీకు రీటైల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి తప్ప సో చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తే ఏంటంటే ఈ అప్డేట్ వల్ల ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో తెలిసిన తర్వాత మీకు ఏం బెనిఫిట్ ఉండదు. ఇది కూడా సెప్టెంబర్ 1 లోపు క్రెడిట్ అవుతుంది. సో బోనస్ అనేది ఫేస్ వాల్యూ మీద బట్టి దాన్ని షేర్స్ని డివైడ్ చేసి ఇస్తారు. సో చూడండి, మీరు 1,00,000 ఉంటే అకౌంట్ 2 లక్షలు అవుతుందా? అలా అవనప్పుడు 1:1 బోనస్ వల్ల మనకేంటి బెనిఫిట్ అని ఆలోచిస్తే ఏముండదు. చెప్పా కదా, 2 kg కేకు ఒకటి తీసుకెళ్ళటం కాకుండా 1 kg 2 తీసుకెళ్తారనమాట. అయితే ఈ బోనస్ అప్డేట్ మార్కెట్లో న్యూస్లో చక్కర్లు కొట్టే ముందే మీకు కనుక తెలుసు అనుకోండి, కొనటం వల్ల స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు బోనస్ అనౌన్స్ చేస్తారో ఆ డే రోజు ఏంటంటే మీరు వాళ్ళు అనౌన్స్ చేయకముందే ఎగ్జిట్ కొట్టారనుకోండి, మీకు ప్రాఫిట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ అందుకనే స్టాక్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం ఆల్రెడీ ముందే ఎంటర్ అయిన వాళ్ళు, బోనస్ ఇష్యూ ముందే తెలిసి ఎంటర్ అయిన వాళ్ళు సో ఈరోజు మార్నింగే ఎగ్జిట్ కొట్టడం అనేది స్టార్ట్ చేశారనమాట. అదే, అంతకంటే ఏం లేదు రీజన్. కాబట్టి కాస్త స్టడీ చేయమని చెప్తాను ఈ బోనస్ గురించి. సో ఇంకా బోనస్కి ఆరాటపడుతున్నారు అన్న, ఇప్పుడు అప్లై చేస్తే బోనస్ వస్తుందా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారంటే మీకు ఇంకా నేను చెప్పిందని అర్థం కాకపోయి ఉండాలి, లేదా మీరు స్టాక్ మార్కెట్ బాగా బిగినరని అయి ఉండాలి. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే హుందాయ్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఐపీఓ ప్లాన్ చేయబోతున్నారు. $3.5 బిలియన్ ఐపీఓ, $3.5 బిలియన్ ఐపీఓ అనమాట. సో కాబట్టి ఇలా హుందాయ్ ఇండియా అనే ఈజ్ సెట్ టు స్టార్ట్ గేజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ కమింగ్ వీక్స్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్లో లిస్ట్ ఉండొచ్చు అనమాట. సో వాళ్ళు మేబీ రావచ్చు, ఎందుకంటే హుందాయ్కి మంచి మార్కెట్ ఉంది కదా. సో కాబట్టి ఐపీఓ ద్వారా మార్కెట్లోకి రావచ్చు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి. అది ఒక అప్డేట్గా చూడండి సార్. నిఫ్టీ బ్యాంక్ గురించి చూసే ముందు సో చూడండి, మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, అలాగే జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా కనుక అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మాత్రమే. అలాగే ఏంటంటే సో ఎడ్యుకేషనల్ పర్పస్ ఏంటంటే నేను అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను, అవి కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ సండే కాకుండా అప్కమింగ్ సండే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మూమెంట్స్ ఎలా క్యాప్చర్ చేయాలి, గ్లోబల్ క్యూస్ని బేస్ చేసుకొని మన ఆ రోజు ఉన్న మార్కెట్ కండిషన్ ఏంటి, అలాగే బ్రాడ్ వ్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేయడానికి కొన్ని క్లూస్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అటెండ్ అవ్వాలంటే ఈ సండే కాదు, అప్కమింగ్ సండే అటెండ్ అవ్వాలి అని అంటే ముందుగా మా గ్రూప్లోకి రండి. సో డీమ్యాట్ గ్రూప్లోకి సో రావాలంటే చెప్పా కదా, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద ఉన్న మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. సో అది ఫ్రెండ్స్ మనకి థింగ్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీతో చాలా జాగ్రత్త. ఎందుకనంటే సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసి బ్యాంక్ రిమైనింగ్ థింగ్స్ నెగిటివ్గా ఉండటం వల్ల జారింది. కానీ చాలా జాగ్రత్తగా ఉంది. నిఫ్టీ ఓకే, కానీ బ్యాంక్ నిఫ్టీ చాలా జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్లో ఉంది, రిమైనింగ్ ఏమో ఇంకొక వైపు లాగుతున్నాయి. సో హెవీ వెయిటెడ్ ఒకవైపు, మిగతా చిన్న బాలాలంతా ఇంకోవైపు లాగుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది ఎట్లాంటప్పుడు. సో అది ఇంపార్టెంట్. ఏదో నాకుడుగా నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని షార్ట్ సెల్ బై చేయొద్దు. వాడి యొక్క హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఏం చేస్తున్నాయో ఒకసారి మీరు చూస్తూ ఉంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ అర్థమన్నా అవుతుంది, లేదా ఇలాంటి సమయంలో అర్థం కావట్లేదని ఖాళీగా ఉండాల్సిన సమయం అనే విషయం అని అర్థమవుతుంది. సో అర్థమైందా? సో కాబట్టి జాగ్రత్త, ఏమాత్రం తేడా ఉన్నా 51,738ని నెక్స్ట్ టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో తేడా ఉంటే అది రన్నింగ్లో చూడాలి. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్కెట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.